అందరికీ నమస్కారాలు. శ్రీ స్వర్గీయ కొవరి ప్రసాద్ గారు కొవరి శాంతమ్మ నల్లగన్నయ్యల గార్ల ప్రథమ సంతానంగా 22/12/1950 సంవత్సరంలో ఆంధ్ర పెంటకోట గ్రామంలో జన్మించి తన తల్లిదండ్రులతో తన 5వ ఏట పూరీ ప్రాంతానికి వలస వచ్చి తన యవ్వనం ఒక మత్స్యకారుడిగా జీవితాన్ని ఆరంభించి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న విధంగా చిన్ననాటి నుండి కర్ర తెప్పలు కడుతూ రొయ్యల వ్యాపారం, చేపల వ్యాపారం ఆరంభించి ఆ రోజుల్లో ఇతర రాష్ట్రాలైనటువంటి మద్రాస్, కలకత్తా, ముంబై మొదలగు ప్రాంతాలకు పంపుతూ గొప్ప వ్యాపారవేత్తగా అవతరించి ఆయన జీవితంలో ఎన్నో రాత్రులు నిద్రాహారాలు మాని ఏ చెడును దగ్గరకు రానియక తన చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా ఎదుగుతూ తన జన్మించిన ఆంధ్రాలోని పెంటకోట గ్రామాన్ని తన పెరిగిన ప్రాంతంలో పెట్టుకొని తను పెరిగినటువంటి ప్రాంతం యొక్క పేరైన పూరీని పూరీ ప్రసాద్ గారుగా ఆంధ్ర సముద్ర తీర ప్రాంతాలకు సుపరిచితులుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినారు. ఇది అందరికీ సాధ్యం కాని ఘనత. కాలానుగుణంగా వ్యాపారాలు చేస్తూ రాజకీయ రంగంలో ప్రవేశించి ఆ రంగంలో కూడా తనదైన ముద్రను వేసి పెంటకోట ప్రజల ఆశాజ్యోతిగా ఏ కష్టం వచ్చినా నేనున్నాను, నే విన్నాను అన్న విధంగా ఈ పెంటకోట ప్రజలను తన గుండెల్లో పెట్టుకొని పోషించిన మహామనిషి. ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో ప్రసాద్ బాబు అంటే తెలియని వారు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదేమో. పూరీ ప్రాంతంలో పెంటకోట ప్రజలను కాపాడుకోవడానికి తను తీసుకున్న చొరవ, ధైర్యం ఎవరికైనా ఆదర్శప్రాయం. ఒరిస్సా రాష్ట్రంలో బీజేడీలో ఒక పెద్ద లీడర్గా ఎదిగి అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో స్నేహంగా ఉంటూ సత్సంబంధాలు పెట్టుకొని ఒరిస్సాలో తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ప్రసాద్ గారు అభినందనీయులు, పూజనీయులు. అలాంటి వ్యక్తి మన మధ్య లేరు అన్న చేదు నిజం పెంటకోట ప్రజానీకానికి జీర్ణించుకోలేని పచ్చి నిజం. ఎందరో పుడతారు, చనిపోతూ ఉంటారు. కానీ కొంతమంది చనిపోయిన తర్వాత కూడా జీవిస్తూనే ఉంటారు. ఆ కోవుకి చెందిన వారే మన ప్రసాద్ గారు. ఒరిస్సా రాష్ట్రం పూరీ పట్టణంలో తెలుగువారి ఆత్మగౌరవమైన శ్రీ కొవరి ప్రసాద్ గారి 1000 అడుగుల ప్రయాణంలో ఒక చిన్న జీవిత సారాంశం. నీవున్నావని, నీవు మాకు తోడుగా ఉంటావని ఈ ఊరిలో, ఈ పూరీ పట్టణంలో ఎంతో ధైర్యముగా వేలాది మత్స్యకారులకు అండగా బ్రతుకుటకు ఆశనిచ్చే నీవు అండగా ఉన్నావని, అధికారులకు, మత్స్యకారులకు వారధిగా నిలబడ్డావని, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్నెన్నో అవమానాలు కలిగినా, ఈ ప్రాంతంలో ఎదురైనా నీవున్నావని ఒక ధైర్యం, నీవు ఉంటావని ఒక ఆశ, నీవు చూసుకుంటావని, ఆప్తులమైన మమ్మలను హక్కున చేర్చుకుంటావని ఒక పెద్ద ఆశ. మా అవసరాలను గుర్తించి మా బ్రతుకులకు మంచి పునాదులు ఉండాలని చెక్కల పడవలను ఫైబర్ బోట్లుగా మార్చి, నాటు పనిముట్లకు బదులుగా యంత్ర పరికరాలను సమకూర్చి మా భుజాలను తట్టి ధైర్యం చెప్పి వేటాడుటకు, బ్రతకడానికి అనునిత్యం ధైర్యం చెప్పిన నీవున్నావని, మా స్థిర నివాసాల కోసం పాటుపడి మమ్మలను ఈ పట్టణంలో స్థిరపరచుకోవడం కోసం అధికారులతో మాట్లాడి రాజకీయ లబ్ధిని చేకూర్చి మాకు ఇళ్ల స్థలాలు, మా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచినీళ్లు సమకూర్చి, మా కోసం కరెంటును సమకూర్చి, మా కోసం రోడ్లను వేయించి భయపడనక్కర్లేకుండా ధైర్యముగా తెలుగువాడి స్థానాన్ని ఈ పూరీ నగరంలో శాశ్వతంగా స్థిరపరచడానికి మా కోసం నీవు చేసిన ఆశలు, ఆశయాలతో మేము జీవిస్తూ ఉన్నాము. మా ఆశలకు నిలయాలుగా ఉన్న మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఉన్నత శిఖరాలను మా పిల్లలు అధిరోహించాలని ఈ ఇంగ్లీష్ మీడియంలో, స్కూళ్లలో, సెంట్రల్ సిలబస్లలో చదువుకొనుటకు అనేక మార్గాలను తెరచి మా పిల్లలను జాయిన్ చేయించి, చదివించి అందరికీ ఒక భవిష్యత్తు ఉండాలని వెలుగును అందించి భావితరాలను తీర్చిదిద్దావు. ఈ ఒరిస్సా రాష్ట్రంలో మా కోసం రేషన్ కార్డ్స్, సంక్షేమ పథకాలలో మమ్ములను కూడా భాగస్వాములను చేసి, మా సంక్షేమం కోసం ఆర్థిక వనరులను కూడా అందించి, ఓటు హక్కులు వినియోగించుకొనుటకును, రాజకీయ అధికారంలో భాగస్వాములను కూడా చేసి, ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులతో, రాజకీయ నాయకులతో, ఒరిస్సా ప్రజలతో
తల ఎత్తుకొని నిలవబడడానికి, తిరగడానికి ఒక సుస్థిరమైన మంచి స్థానము మా కోసం కలుగు చేశావు. మేము వేటాడిన చేపలను మార్కెట్లో మంచి ధరకు అమ్ముకోవడానికి, నిల్వ కోసం స్టోరేజ్లను, ఐస్ ఫ్యాక్టరీలను, వేటాడిన చేపలను ఎగుమతి చేసుకోవడానికి అనుమతులను కూడా ఇప్పించి చేపల వ్యాపారాన్ని ఎగుమతుల వరకు తీసుకువెళ్ళి, అంతేకాకుండా చేపల వేట నిషేధమున్న సమయాలలో కూడా పూరీ, కోణార్కులు భారతదేశంలోని ఎక్కడా లేని విధముగా వేట కొనసాగించుకోవడానికి నీవు అనుమతులను తీసుకొని వచ్చి మా మత్స్యకార జీవితాలలో ఎప్పటికీ చెరగపోని ముద్ర వేసి ఒక సుస్థిరమైన స్థానాన్ని నువ్వు కలిగి ఉన్నావు. మాలో ఒక కుటుంబముగా నీవు ఒక కుటుంబ యజమానినిగానే ఉంటూ ఆరోగ్యమున్నా అనారోగ్యమున్నా 2 కుమారులు 2 కుమార్తెలకు తండ్రిగా ఉండి మా అందరినీ కూడా బిడ్డలుగానే చూసుకుంటూ మా పెళ్లిళ్ళలో, మా చావులలో, మా ఇంటి కార్యక్రమాలలో మాతో ఉంటూ మమ్ములను నడిపించిన ఓ మహోన్నత నాయకుడా, ఊపిరిని లాగివేసినట్టుగా మమ్ములను విడిచి మహాలోకాలకు మహోన్నతునిగా వెళ్ళిన నీవు ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా మమ్మలను చూస్తూనే ఉంటావని, మాతోనే ఉంటావని ఆశలతోనే జీవిస్తూ, జోహార్లు నాయకుడా, ఇట్లు మీ మత్స్యకార ప్రజలు. నీరు లేని నది లేదు, వాయువు లేని ప్రాణి లేదు, బాధ లేని మనిషి లేడు, గతం లేని జీవితమే లేదు. నీవు లేని ఈ ఊరు లేదు, నీ జ్ఞాపకాలే లేని ఈ పూరి పట్టణం లేదు. ప్రతి క్షణము ఓ అడుగు, ప్రతి నిమిషము ఓ మెట్టు, ప్రతిరోజు ఓ విజయం, ప్రతి విజయం ఒక మజిలీ అనుకుంటూ సాగేదే, చేరేదే జీవితము. ఆ జీవితాన్ని, ఆ జీవిత గమ్య సారాన్ని మా ముందు ఉంచిన నాయకుడవు నీవు. 10 కాలాల పాటు నీ జ్ఞాపకాలు ప్రజలలో ఉంచుకోవాలని జోహార్లు చెల్లిస్తూ ఉన్నాము.